హాయ్ ఫ్రెండ్స్, ఇదైతే 1 to 3 ఇయర్స్ పిల్లలకైతే బేబీ ఫ్రాక్ అయితే సరిపోతుందండి. 1/2 మీటర్ అయితే కాటన్ లైనింగ్ తీసుకున్నాను, 1 మీటర్ అయితే క్రేప్ లైనింగ్ తీసుకున్నాను. ఒరిజినల్ కూడా 1.5 మీటర్ అయితే తీసుకున్నాను. ఫస్ట్కి అయితే కాటన్ లైనింగ్ అయితే మధ్యకి మడత పెట్టి ఒక లైన్ అయితే డ్రా చేసుకుంటున్నానండి. ఎందుకంటే మనకి ఎగుడు దిగుడు లేకుండా ఉంటే ఫస్ట్ అయితే స్ట్రైట్గా ఒక లైన్ అయితే డ్రా చేసుకుంటున్నానండి. ఫస్ట్కి అయితే హైట్ అయితే తీసుకుంటున్నానండి. చిన్నపిల్లల ఫ్రాక్ కాబట్టి ఒక 9 ఇంచెస్ తీసుకుంటే సరిపోతుందండి. బాడీ పార్ట్ కోసం అయితే నేను తీసుకుంటున్నానండి. ఈ బాడీ పార్ట్కి అయితే ఒక 9 ఇంచెస్ అయితే తీసుకుంటున్నాను ఎగ్జాక్ట్గా చూసుకొని. మనకి ఖర్చులన్నీ పోనీ 9 ఇంచెస్ అయితే ఎగ్జాక్ట్గా సరిపోతుందండి. సన్నగా ఉన్న పిల్లలకైతే ఈ ఫ్రాక్ అయితే ఎగ్జాక్ట్గా సరిపోతుందండి. కొంచెం లావుగా ఉన్న పిల్లలకైతే కొంచెం మెజర్మెంట్ అనేది ఒక 1 ఇంచు 1.5 ఇంచ్ అయితే ఎక్స్ట్రా తీసుకోండి. తీసుకున్న తర్వాత మెజర్మెంట్ మన 9 ఇంచెస్కి ఎక్కడికైతే పెట్టుకున్నామో లైన్ అయితే అక్కడ డ్రా చేసేసుకోండి. ఒక 4 ఇంచెస్ అనేది నేను షోల్డర్కి అయితే తీసుకుంటున్నానండి. ఆర్మ్ హోల్ కూడా 4 ఇంచెస్ తీసుకున్నానండి. చిన్నపిల్లలకైతే 4 ఇంచెస్ సరిపోతుందండి. మ్యాక్సిమం ఏ పిల్లలకైనా సరే 4 ఇంచెస్ సరిపోతుంది. నెక్స్ట్ చెస్ట్ సైజ్కి వచ్చేసరికి ఫస్ట్ 5.5 తీసుకుంటున్నానండి. 1 ఇంచ్ అనేది ఖర్చులకైతే యాడ్ చేస్తున్నాను. 5.5 అయితే సరిపోతుందండి. ఆ బేబీ పిల్లలకైతే కరెక్ట్గా చెస్ట్ సైజ్ అయితే సరిపోతుంది. వేస్ట్ సైజ్ వచ్చేసరికి ఫస్ట్ అయితే వేస్ట్ సైజ్ 5 ఇంచెస్ తీసుకుంటున్నానండి. ఒక 1 ఇంచ్ అనేది ఖర్చులకు తీసుకున్నాను. అంటే టోటల్గా 6 ఇంచెస్ అయితే వేస్ట్ సైజ్ అయితే 6 ఇంచెస్ తీసుకున్నాను. చూసుకున్నారు కదా, ఎలాగైతే తీసుకున్నాను సేమ్ యాసిస్ లైన్ అయితే అలా డ్రా చేసేసుకోండి. సేమ్ పైనుంచి ఇక్కడ వరకు ఎక్కడ వరకు లైన్ డ్రా చేసుకున్నాం. పైన మనకి ఆర్మ్ హోల్ అనేది పెట్టుకున్నాం కదండి, ఆర్మ్ హోల్ పైనుంచి ఇది నేను ఒక సైడ్ తీసుకున్నానండి. ఫ్రంట్ సైడ్ ఒకటి తీసుకున్నాను, బ్యాక్ సైడ్ ఇంకా తీసుకోలేదు. దీన్ని బట్టి బ్యాక్ సైడ్ అయితే నేను తీసుకున్నాను. ఎందుకంటే మనం బ్యాక్ సైడ్ అయితే జిప్స్ అయినా పెడతాం, లేకపోతే హూక్స్లో అయినా పెడతాం కదండి. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే నేను అందుకే బ్యాక్ సైడ్ అయితే నేను హూక్సెస్ అయితే పెడుతున్నానండి. బ్యాక్ జిప్ వద్దన్నారు, అందుకే నేను హూక్స్ అయితే పెడుతున్నాను. దాని గురించి అని చెప్పేసి నేను ఫ్రంట్ సైడ్ ఒక్క సైడే తీసుకుంటున్నాను. మనం ఎప్పుడైనా కట్ చేసేటప్పుడు ఒక్క సైడే మనం తీసుకుంటే బెస్ట్ అండి. ఎందుకంటే బ్యాక్ సైడ్ అనేది మన కటింగ్ వస్తుంది కాబట్టి, రెండు కొంచెం డిఫరెంట్గా వస్తుంది కాబట్టి మన ఫ్రంట్ సైడ్ ఒక్కటే కట్ చేసుకుంటున్నాను నేను ఇప్పుడు. చూసారు కదా మెజర్మెంట్ అనేది ఎలా చేసుకున్నాను. మీకు ఆర్మ్ హోల్ స్కేల్ ఉంటే ఆర్మ్ రౌండ్ అయితే తిప్పుకోండి, లేదనంటే నార్మల్గా చిన్న రౌండ్ అయితే తిప్పుకోండి. లేదంటే చిన్నపిల్లలకి ఉన్నవి మెటీరియల్ షాప్లో స్కేల్స్ అయితే ఉంటాయండి. ఒకవేళ మీరు తీసుకుని ఒక 10 రూపీస్ ఎంత ఉంటుందో ఆ స్కేల్ తీసుకున్న పర్లేదు. చిన్న నడుము దగ్గర అయితే చిన్న కర్ర షేప్ లాగా అయితే ఇస్తున్నానండి. ఎందుకంటే ఫ్రాక్ మనకు నీట్గా ఫినిషింగ్ అనేది రావాలంటే కింద మాత్రం కర్ర షేప్ అనేది చిన్నది, పెద్దవాళ్ళకైనా చిన్నవాళ్ళకైనా సరే కర్ర షేప్ అనేది ఖచ్చితంగా ఇవ్వాలండి. చూసారు కదా మెజర్మెంట్ అనేది ఎలా పెట్టాను, సేమ్ మ్యాచెస్ అలా కటింగ్ చేసుకైతే వచ్చేయండి. ఇదైతే ఫ్రంట్ సైడ్ అండి. నేను ఇప్పుడు మెజర్మెంట్ పెట్టింది మొత్తం కూడా ఫ్రంట్ సైడే. బ్యాక్ సైడ్ మెజర్మెంట్ ఎలా పెట్టాలో కూడా మీకు ఈ క్లాత్లోనే నేను చూపిస్తాను. మనకి ఎక్స్ట్రా పీసెస్ అయితే ఉన్నాయి కదండి, ఎక్స్ట్రా పీసెస్ పైన మనకి ఇటువైపు ఓపెన్స్ వచ్చేటట్టు ఎటువైపు అయితే మనకు ఉందో చూడండి. మనకి ఆ క్లాత్ అనేది ఎక్కడ వరకు సరిపోయింది చూసి ఆ క్లాత్ అయితే నేను సైడ్ కట్ చేస్తున్నానండి. ఈ 50 సెంటీమీటర్స్లో కూడా మన క్లాత్ అయితే చాలా మిగిలిందండి. ఒక 50 సెంటీమీటర్స్ తీసుకుంటే సరిపోతుందండి పిల్లలకైతే మాత్రం. ఎక్స్ట్రా ఇలా పీసెస్ ఏమైనా ఉంటే కట్ చేసేసుకోండి. మీరు ఎప్పుడైనా సరే బ్యాక్ సైడ్ తీసుకునేటప్పుడు ఎక్స్ట్రాగా ఒక 1/2 ఇంచ్ అనేది మీకు ఫ్రంట్ దాని మీద ఒక 1 ఇంచ్ కానీ ఒక 1/2 ఇంచ్ కానీ ఎక్స్ట్రా తీసుకోండి. ఎందుకంటే బ్యాక్ సైడ్ అనేది మనం మడతది పెడతాం కాబట్టి, ఉక్సుల కోసం మడతలు అవి పెడతాం కదండి. పీసెస్ ఎక్స్ట్రాగా మనం అతికించుకోకుండా తీసుకుంటే సరిపోతుందండి. ఎగ్జాక్ట్గా ఎలా ఉందో 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకొని సేమ్ యాసిస్ అలాగే కట్ చేసుకొచ్చేయండి. ఫ్రంట్ అయితే మాత్రం క్లోజ్లో ఉంటుందండి, బ్యాక్ సైడ్ అయితే ఓపెన్లో ఉంటుందండి. అందుకే ఓపెన్ సైడే ఇటువైపు 2 సైడ్లు కూడా ఇటువైపు బ్యాక్ సైడ్ వచ్చేటప్పుడు మాత్రం బ్యాక్ సైడ్ క్లాత్ మాత్రం ఓపెన్స్ వచ్చేటట్టే పెట్టుకున్నానండి. మీరు క్లియర్గా చూడండి, అర్థమవకపోతే మళ్ళీ రివైండ్ చేసి చూడండి. చూసారు కదా ఫ్రంట్ బ్యాక్ అయితే కటింగ్ అయితే అయిపోయిందండి. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఒరిజినల్ క్లాత్ అయితే తీసుకున్నాను. ఈ ఒరిజినల్ క్లాత్ తీసుకొని హైట్ అనేది కిందన హైట్ మనకి కిందన బాడీ పార్ట్ అయిపోయింది కదండి. ఇప్పుడు కింద పార్ట్ కూడా మనకు కావాలి కాబట్టి కింద పార్ట్ కోసం అయితే ఇది ఎగ్జాక్ట్గా మనకి ఈ బార్డర్ అయితే ఎలా ఉందో కూడా ఆ బార్డర్కి సగంకి మధ్యలో మడత పెట్టుకొని ఇలా అంటే 4 సైడ్స్ అండి ఇది. అంటే 2 పక్కల కూడా మనకు వస్తుంది. ఎందుకంటే కింద మనం ఫ్రిల్స్ టైప్లో పెట్టుకుంటున్నామండి. క్లాత్ అయితే మాత్రం ఫ్రిల్స్ ఫ్రాక్ అయితే ఇది క్రష్ మోడలే కానీ ఫ్రిల్స్ ఫ్రాక్ పెట్టమన్నారు. అందుకని చెప్పి ఫ్రిల్స్ ఫ్రాక్ టైప్లో అయితే నేను తీసుకున్నానండి. నాకు 1 మీటర్ క్లాత్ 1.5 మీటర్ క్లాత్ తీసుకున్నాను కదా, 1.5 మీటర్ క్లాత్కి ఎంత సరిపోద్దో చూసుకొని అంతే తీసుకుంటున్నానండి. నేనైతే హైట్ వచ్చేసి నేను 13 ఇంచెస్ అయితే తీసుకున్నానండి. నాకు అటువైపు క్లాత్ ఎంత అనేది ఉందో అంత క్లాత్ కూడా నేను తీసుకున్నాను. డబుల్ మడత పెట్టుకొని అయితే తీసుకున్నానండి. మీకు క్లాత్ అనేది ఎంతవరకు వస్తుందో 1.5 మీటర్ క్లాత్కి మీకు ఎంత వైపు అయితే వస్తుందో అంత క్లాత్ అయితే మీరు తీసుకున్నాను. ఎందుకంటే ఫ్రిల్స్ పెడతారు కదా, ఫ్రిల్స్కి అయితే మనకి ఎగ్జాక్ట్గా సరిపోతుందండి. అడ్జస్ట్మెంట్ చేసుకొని కుట్టుకుంటే మాత్రం కరెక్ట్ ఎగ్జాక్ట్ సరిపోతుంది. మనకి ఫ్రిల్స్కి అయితే కటింగ్ ఏమి ఉండదండి, హైట్ ఒక్కటి చూసుకుంటే చాలు. ఎక్స్ట్రా పీసెస్ ఏమైనా ఉంటే ఇలా కట్ చేసేసుకోండి అప్పటికప్పుడే. చూసారు కదా, ఈ ఫ్రంట్కి బ్యాక్కి కూడా సరిపోతుందండి. ఇవి 2 పీసులు అండి ఇప్పుడు నేను కట్ చేసేది. ఎందుకంటే డబుల్ మడత పెట్టి తీసాను కాబట్టి అవి 2 పీసులు. ఇప్పుడు మన బాడీ పార్ట్ కోసం ఆల్రెడీ మనం లైనింగ్ అనేది ఎలా కట్ చేసామో ఎగ్జాక్ట్గా అయితే దాన్ని కట్ చేసుకుంటున్నానండి. ఎప్పుడైనా సరే లైనింగ్ క్లాత్ మీద ఒరిజినల్ అయితే మాత్రం ఎక్స్ట్రా తీసుకోండి.
ఎక్స్ట్రా తీసుకున్నాను కదా, ఇప్పుడు ఒక సైడ్ అయితే తీసుకున్నాను. ఇంకొకటి ఓపెన్ వైపు కాబట్టి ఇంకోటి కూడా తీసుకుంటున్నానండి. నేనైతే నెక్స్ట్ హ్యాండ్స్ అయితే తీసుకుంటున్నాను. ఇప్పుడు మన ఫ్రంట్ ఎలా తీసుకున్నాం, బ్యాక్ కూడా అలా తీసుకున్నాం. ఇప్పుడు హ్యాండ్స్ కూడా తీసుకున్నాం. ఆల్రెడీ ఇది ఏంటంటే డబల్ మడత అండి ఇది, అంటే 2 హ్యాండ్స్ కూడా సరిపోతుంది. దీని హైట్ వచ్చేసి నేను 6 ఇంచెస్ అయితే తీసుకున్నాను. ఎందుకంటే ఇదైతే నేను ఫ్రిల్స్ టైప్లోని అంటే బుట్ట హ్యాండ్స్ టైప్లో అయితే స్టిచ్ చేస్తున్నాను కాబట్టి ఒక 6 ఇంచెస్ అయితే నేను తీసుకున్నాను. హైట్ వచ్చేసి ఒక 10 ఇంచెస్ అయితే తీసుకున్నానండి. ఆ 6 ఇంచెస్కి ఎక్కడి వరకు అయితే మనం తీసుకున్నామో అక్కడికి మెజర్మెంట్ అయితే అలా పెడుతున్నానండి. ఎందుకంటే మీకు మార్కింగ్ అయితే కనబడట్లేదండి ఈ క్లాత్ మీద, అంటే మార్కింగ్ అయితే చేస్తున్నాను కానీ మార్కింగ్ అయితే మీకు ఎగ్జాక్ట్గా కనబడట్లేదు. ఈ క్లాత్ అనేది నేను ఇప్పుడు సైడ్ చేసి, ఇప్పుడు ఇవైతే హ్యాండ్స్కి సరిపోతుందండి. చిన్నపిల్లలకి 6 ఇంచెస్ సరిపోతుంది. నార్మల్గా అయితే ఒక 3 ఇంచెస్ 4 ఇంచెస్ సరిపోతుందండి. కానీ ఏంటంటే ఫ్రిల్స్ పెడతాం కాబట్టి మనకి పైకి లాగుతున్నట్టు ఉంటుందండి. ఆ లాగుతున్నట్టు ఉంటుంది కాబట్టి నేను 6 ఇంచెస్ అయితే తీసుకున్నాను. ఎగ్జాక్ట్గా ఒక 10 ఇంచెస్ పైనుంచి ఒక 10 ఇంచెస్ అయితే తీసుకున్నానండి. చిన్న కర్వ్ షేప్ అయితే తిప్పేస్తున్నానండి దీనికి మళ్ళీ ప్రత్యేక మెజర్మెంట్ అయితే అవసరం లేదు. చిన్న కర్వ్ ఇలా తిప్పేస్తే సరిపోతుంది హ్యాండ్స్కి. చూసారు కదా, నేను అంటే మీకు మార్కింగ్ కనిపించకపోవచ్చు, నేను కటింగ్ చేసేటప్పుడు మాత్రం మీకు అర్థమైతే అర్థం అవ్వచ్చు అండి. చిన్న కర్వ్ షేప్ అనేది చంక రౌండ్ దగ్గర చిన్న కర్వ్ షేప్ అయితే తీసుకుంటున్నాను నేను. చూసారు కదా, హ్యాండ్స్ కటింగ్ కూడా అయిపోయిందండి. మీకు ఎక్స్ట్రాగా ఏమైనా పీసెస్ ఉన్నాయనిపిస్తే మాత్రం అప్పుడే మాత్రం మీరు కట్ చేసేసుకోండి. ఈ హ్యాండ్స్ అయితే ఇలా సరిపోతే ఒక 10 ఇంచెస్ తీసుకున్నారనుకోండి, మీరు అడ్జస్ట్మెంట్ చేసుకొని హ్యాండ్ దగ్గర స్టిచ్ చేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. ఇదైతే ఫ్రిల్స్ ఎలా పెడుతున్నానండి అంటే బుట్ట హ్యాండ్స్ టైప్లో పెడుతున్నాను కాబట్టి ఇది ఫ్రంట్ బ్యాక్ కూడా మీకు కట్ చేశానండి. లైనింగ్ కూడా సేమ్ ఇంతేనండి. లైనింగ్ అయితే నేను అంబ్రెల్లా షేప్లో కట్ చేశాను. అది మీకైతే చూపించలేదండి. నార్మల్ మీకు కావాలంటే ఇప్పుడు ఫ్రిల్స్కి ఎలా కట్ చేసుకున్నా సేమ్ యాజెస్ మీరు ఫ్రిల్స్కి కూడా అలాగే కట్ చేసుకోండి. నెక్ మెజర్మెంట్ అయితే పెట్టుకున్నానండి. 2 ఇంచెస్ అయితే తీసుకున్నానండి. నెక్ షోల్డర్ అయితే 2 ఇంచెస్ తీసుకున్నాను. ప్లస్ ఫ్రంట్ నెక్ కూడా 2 ఇంచెస్ 2.5 ఇంచెస్ అయితే తీసుకున్నాను. 2.5 ఇంచెస్ అయితే పిల్లలకి సరిపోతుందండి. ఆ 2.5 ఇంచెస్ తీసుకొని చిన్న రౌండ్ అయితే ఇలా తిప్పుకుంటున్నానండి. చూసారు కదా, ఇది మనకి ఎక్స్ట్రా వచ్చినట్టు అనిపిస్తుందండి. ఎందుకంటే మనం ఫ్రంట్కి బ్యాక్ సైడ్ మనం ఎక్స్ట్రా పీస్ అనేది తీసుకున్నాం కాబట్టి మీకు ఎక్స్ట్రాగా కనిపిస్తుంది. ఇదైతే చిన్నదే కనిపిస్తుందండి. చూసారు కదా, ఇది నేను ముందుకు పెట్టి దాని మెజర్మెంట్ అనేది ఎంతవరకు ఉందో అంతవరకు కూడా తీసుకుంటున్నాను. 2 ఇంచెస్ అయితే తీసుకున్నానండి. నెక్ లెంత్ కూడా విడ్త్ అయితే నేను 2 ఇంచెస్ తీసుకున్నాను. లెంత్ అయితే 2.5 ఇంచెస్ తీసుకున్నానండి. మీకు కావాలంటే 3 ఇంచెస్ అయినా తీసుకోవచ్చు. చిన్నపిల్లలకి అయితే 2.5 ఇంచెస్ అయితే సరిపోతుందండి. సేమ్ ఎలా ఉందో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే రౌండ్ అయితే కట్ చేసేసుకోండి. మనకి ఫ్రాక్ కటింగ్ అయితే అయిపోయిందండి. చూసారు కదా, నీట్గా వచ్చింది. ఇప్పుడు దీనికి ఏం చేస్తానంటే ఒరిజినల్ ప్లస్ లైనింగ్ కూడా రెండు కూడా నేను అటాచ్ అయితే చేసేస్తానండి. స్టిచ్చింగ్ కూడా ఈ వీడియోలో చూపించేస్తానండి. ఫస్ట్ నేను ఏం చేశానంటే ఒరిజినల్ లైనింగ్ కూడా రెండు కూడా నేను పిన్స్ అయితే పెట్టేసుకున్నానండి. పిన్స్ పెట్టేసుకొని మనం ఎలాగైతే లైనింగ్ అయితే మనం కట్ చేస్తాం కదండి నెక్, ఆ నెక్ దగ్గర నుంచి అలా స్టిచ్చింగ్ చేసుకొచ్చేసి ఎక్స్ట్రా ఉన్న పీస్ని కట్ చేస్తానండి. ఎక్స్ట్రా ఉన్న పీస్ కట్ చేసేసి చిన్న చిన్న ఇలాగా ఘాట్లు అయితే పెట్టుకుంటున్నానండి. ఎందుకంటే మనకు నెక్ తిరగాలంటే మాత్రం ఖచ్చితంగా చిన్న చిన్న కట్స్ అయితే పెట్టుకోవాలి. కట్స్ పెట్టుకున్న తర్వాత ఈ లైనింగ్ అనేది లోపలికి పెట్టేసి మనం ఒరిజినల్ వైపే పెట్టామండి. లైనింగ్ అయితే లోపల వైపు నుంచి కాదు, ఒరిజినల్ వైపే పెట్టుకొని స్టిచ్చింగ్ చేసుకున్నాము. ఇప్పుడు ఈ లైనింగ్ అనేది లోపలికి పెట్టుకొని దీనిపైన ఇలా స్టిచ్ చేసుకొచ్చేయండి. ఎందుకంటే మనకు లోపలికి ఇది ఏంటంటే పీస్ అయితే వేయం కదండి, డైరెక్ట్ దీని మీద స్టిచ్చింగ్ చేస్తాం కాబట్టి మనం ఎలాగైతే స్టిచ్ చేసుకొచ్చామో లోపలికి పెట్టి దానిపైన ఇంకో స్టిచ్ అయితే వేసుకొచ్చేయండి నీట్గా. మన నెక్ స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు మాత్రం ఫస్ట్ లైనింగ్ మీద నుంచి స్టిచ్చింగ్ చేసుకొచ్చానండి. మీకు అది చూపించలేదు. నార్మల్గా స్టిచ్ చేసుకొచ్చి తర్వాత మీకు కటింగ్ అయితే చూపించాను నేను. చూసారు కదా, లోపల నుంచి మొత్తం ఇది నెక్ అయితే స్టిచ్చింగ్ అయిపోయింది కాబట్టి చుట్టూ కూడా ఈ డ్రెస్ చుట్టూ కూడా ఈ పైన బాడీ పార్ట్ చుట్టూ కూడా ఇలా స్టిచ్చింగ్ అయితే వేసుకొచ్చేయండి. ఎక్కడ ముడతలు కూడా రానివ్వకుండా చూసుకొని ఇలా స్టిచ్ చేసుకొచ్చేయండి నీట్గా. ఎలా ఉందో సేమ్ ఇలాగ సర్దుకుంటూ నీట్గా స్టిచ్ చేసుకొని వచ్చేయండి. ఎప్పుడైనా సరే లైనింగ్ క్లాత్ మీద ఒరిజినల్ ఎప్పుడు కూడా ఎక్స్ట్రా ఉండాలండి. 1.5 ఇంచ్ కానీ 1 ఇంచ్ కానీ ఎక్స్ట్రా ఉండేటట్టే చూసుకోండి మీరైతే. క్రష్ మోడల్ కదండి ఈ ఫ్రాక్ అయితే చాలా బాగుంది. క్లాత్ అయితే చాలా బాగుంది. పిల్లలకి క్రష్ మోడల్ ఫ్రాక్స్ అయితే ఇప్పుడు మోడల్ కదండి, ఇవైతే మనం తీసుకొని ఇలాగ స్టిచ్చింగ్ చేయించుకుంటే చాలా బాగుంటుందండి. సరే కదా, మొత్తం చుట్టూ కూడా ఇలా స్టిచ్చింగ్ అయితే చేసుకొచ్చేసాను నేను. అంటే ఎక్కడ మనకి ఇలా స్టిచ్చింగ్ చేసుకొచ్చారనుకోండి ఎక్కడ మీకు ఉగ్గుల్లాగా కూడా రాదు. ఇప్పుడున్న ఎక్స్ట్రా పీసెస్ అన్నీ కూడా ఇలా కట్ చేసేయండి నీట్గా. అంటే మనం లైనింగ్ అనేది ఎక్కడి వరకు ఉందో చూసుకొని మన స్టిచ్చింగ్ అయితే ఎక్కడి వరకు చేసామో చూసుకొని అక్కడ వరకు అలా కటింగ్ అయితే చేసుకొచ్చేయండి. మన నెక్ స్టిచ్చింగ్ కూడా అయిపోయిందండి. ఇది ఫ్రంట్ సైడ్ అండి, బ్యాక్ సైడ్ కూడా మీకు నేను చూపిస్తాను. ఈ కటింగ్ చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా కట్ చేసుకోండి. మళ్ళీ ఎక్స్ట్రా పీసెస్ ఉన్నాయి కదని చెప్పి మళ్ళీ లైనింగ్ కట్ చేశారంటే మాత్రం మెజర్మెంట్స్ అనేవి డిఫరెంట్ వచ్చేస్తాయి. కట్ చేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా కట్ చేసుకుంటే సరిపోతుందండి.
ఓకే. చూసారుగా చాలా నీట్‌గా వచ్చింది. ఇప్పుడు బ్యాక్ సైడ్ కూడా సేమ్ ఇంతేనండి. ఒరిజినల్ పైన ఈ క్లాత్ పెట్టాను చూడండి. ఒరిజినల్ పైన నెక్ సైడ్ అండి ఇది. ఒరిజినల్ పైన ఈ క్లాత్ పెట్టుకొని దానిపైన ఇలా స్టిచ్చింగ్ అయితే చేసుకొచ్చాను. స్టిచ్చింగ్ చేసుకొచ్చేసి ఎక్స్ట్రా 1 పీస్ అయితే ఇలా కట్ చేసేసుకున్నాను. ఎక్స్ట్రా 1 పీస్ కట్ చేసుకొని చిన్న చిన్న నాట్స్ అయితే పెట్టుకోండి ఇలాగా. ఎందుకంటే కట్స్ పెట్టుకోకపోతే మాత్రం ఈ క్లాత్ అనేది తిరగదండి. ఇప్పుడు ఇది బ్యాక్ సైడ్కి పెట్టుకొని దీనిపైన లైనింగ్ పైన స్టిచ్ వచ్చేటట్టు చూసుకోండి. సేమ్ ఇప్పుడు ఈ క్లాత్ అనేది బ్యాక్ పెట్టుకొని మళ్ళీ సేమ్ దీనిపైన దీనిపైన స్టిచ్చింగ్ చేసుకొచ్చేయండి. ఒక సైడ్ నెక్ అండి ఇది. అంటే మనకి 2 వైపులా ఉంటుంది కదండి. మనం ఆల్రెడీ ఫ్రంట్కి ఒకలాగా స్టిచ్ చేస్తాం, బ్యాక్ ఒకలా స్టిచ్ చేస్తాం కదండి. సేమ్ బ్యాక్ సైడ్కి అలా స్టిచ్ చేసుకున్న తర్వాత మొత్తం చుట్టూ కూడా స్టిచ్చింగ్ అయితే చేసుకొచ్చేయండి మీకు కన్ఫ్యూజ్ లేకుండా. అంటే ఇది ఒక సైడ్ అండి, బ్యాక్ సైడ్ ఒక సైడ్ షేప్ ఇదంతా కూడా. ఎందుకంటే ఫ్రంట్ అయితే మనం కట్ చేయము కదండి, బ్యాక్ సైడ్ అయితే ఊక్స్లు అవి పెడతాం కాబట్టి వేసుకునేటప్పుడు ఇబ్బంది లేకుండా మనకి ఇలాగ 2 కూడా విడివిడిగా తీసుకుంటామండి. బ్యాక్ సైడ్ అయితే మాత్రం మళ్ళీ తర్వాత అయితే జాయిన్ చేస్తాము, మీకు చూపిస్తానండి. ముందు వీడియోలోకి వెళ్ళే కొద్ది మీకు అర్థమవుతుంది. ఎక్స్ట్రా పీసెస్ ఏమున్నాయి కట్ చేసేసుకోండి. ఇప్పుడు మనం ఏం చేసామంటే ఒరిజినల్ మీద లైనింగ్ పెట్టి లైనింగ్ మీద మనం స్టిచ్చింగ్ అయితే చేసుకొచ్చాం కదండి స్టార్టింగ్. మనం బ్యాక్ సైడ్ పెట్టుకునేటప్పుడు మాత్రం ఒకటి అంటే ఇటువైపు ఒకటి ప్యారలల్గా అయితే పెట్టుకోండి. నెక్ 2 ఒకే వైపు వచ్చేటట్టు మాత్రం పెట్టుకోండి. లేదంటే మాత్రం ఈ 2 నెక్స్ కూడా అంటే మీకు చంక రౌండ్ ఒక సైడ్ వచ్చేస్తుంది, నెక్ రౌండ్ అలాగ వచ్చేస్తే అలా కాకుండా 2 కూడా ఇటువైపు అంటే నెక్స్ 2 ఒకేలాగా వచ్చేటట్టు చూసుకొని ఒరిజినల్ క్లాత్ మీద పెట్టుకొని అప్పుడు స్టిచ్చింగ్ అయితే చేసుకోండి. ఇది అయిపోయిన తర్వాత దీనికి లోపలికి ఇలా మడిచి పెట్టేసుకోండి. మనం ఎక్స్ట్రా పీస్ అయితే ఎంతవరకు తీసుకున్నా ఎక్స్ట్రా పీస్ అనేది ఇలా మడిచి పెట్టేసుకోండి. ఎందుకంటే ఊక్సులకి కాజలకి మనకు అవసరం కాబట్టి ఇలా పెట్టేసుకోండి. చూసారు కదా, ఒక సైడ్ అయితే అయిపోయింది. సెకండ్ సైడ్ కూడా సేమ్ ఇంతేనండి. సెకండ్ సైడ్ కూడా సేమ్ ఇలాగే స్టిచ్చింగ్ అయితే చేసుకొని వచ్చేదండి. పైనుంచి స్టిచ్చింగ్ అయితే చేసుకోవచ్చు. చూసారు కదా, ఇది మనకి అటువైపు నెక్ వచ్చిందంటే ఇప్పుడు ఇటువైపు కుట్టారంటే ఇంకో వైపు వచ్చేసరికి ఇటువైపు తిప్పుకొని స్టిచ్చింగ్ అయితే చేసుకొని రండి. మీరు నెక్స్ అవి చూసుకొని స్టిచ్చింగ్ చేసుకొని రండి. లేదంటే ఇది ఇటు అటు కూడా మీకు వేరేగా వచ్చేస్తే డిఫరెంట్గా వచ్చేస్తే 2 నెక్ సైడ్లు కూడా. ఎందుకంటే మనం ఒరిజినల్ సైడ్ మార్చకపోయినా లైనింగ్ అనేది మార్చుకోండి చాలు. లైనింగ్ ఒరిజినల్గా పెట్టుకొని ఒరిజినల్ క్లాత్ మీద లైనింగ్ ఒక సైడ్ పెట్టుకొని అప్పుడు స్టిచ్ చేసుకుంటే మీకు ఈజీగా అర్థమవుతుంది. సేమ్ ఇది కూడా అంతేనండి. స్టిచ్చింగ్ చేసుకొని బ్యాక్ సైడ్ తిప్పేసుకొని మళ్ళీ చుట్టూ కూడా స్టిచ్చింగ్ చేసుకొని వచ్చేయడమే. స్టిచ్ చేసుకునేటప్పుడు మాత్రం ఇలా చుట్టూ కూడా స్టిచ్ చేసుకొని వచ్చేయండి, కన్ఫ్యూజ్ అయితే లేకుండా. ఒకవేళ మీకు క్లాత్ జరిగిపోతుంది అనిపిస్తే చుట్టూ కూడా పిన్స్ పెట్టుకొని స్టిచ్ చేసుకోండి. ఎందుకంటే పిన్స్ మనకి నార్మల్ 10 రూపీస్ అమ్ముతారండి. నార్మల్ మెటీరియల్ షాప్లో ఒక 10 రూపీస్ పిన్స్ అలిపి పిన్స్ టైప్లో ఉంటాయండి. అవి తీసుకొని మీరు స్టిచ్చింగ్ చేసుకున్నా సరే మీకు కొంచెం ఈజీగా ఉంటుంది. ఎక్స్ట్రా పీసెస్ అయితే కట్ చేస్తున్నాను ఇంకా, ఎందుకంటే మనకి ఎక్స్ట్రా పీసెస్ అయితే అవసరం లేదండి. ఆల్రెడీ మనం కటింగ్ మొత్తం చేస్తాం కాబట్టి. మనకి ఫ్రంట్ బ్యాక్ సైడ్ కూడా అయిపోయినట్లేనండి. ఇంకా మనం ఓన్లీ ఇప్పుడు ఊక్స్లకి అలా అటువైపు ఎలా పెట్టామో ఇప్పుడు ఇటువైపు కూడా సేమ్ ఇంతేనండి. ఇది కూడా సేమ్ మడత పెట్టి లోపలికి మడత పెట్టుకుంటే సరిపోతుంది. సేమ్ ఇది కూడా ఇంతేనండి. చూసారు కదా, ఫ్రంట్ బ్యాక్ కూడా మనం కంప్లీట్గా అయిపోయినట్టే. చూసారు కదా, మీకు నేను ఇందాక చెప్పాను కదండి. ఇలాగ మనకి అటువైపు ఇటువైపు కరెక్ట్గా రావాలంటే నెక్ అనేది బ్యాక్ సైడ్ నెక్ పెడుతున్నాను కదండి, ఇటువైపు అటువైపు అలా సమానంగా వచ్చేటట్టు చూసుకోండి. మన కూక్స్లు గాజులు ఒక్క సైడ్ వచ్చేటట్టు చూసుకోండి. ఇప్పుడు ఒరిజినల్ పైన పెట్టి ముందు షోల్డర్స్ అయితే అటాచ్ చేసేస్తున్నానండి. ఒక స్టిచ్చింగ్ అయితే చేసుకున్నాను, ఇంకో స్టిచ్చింగ్ కూడా దీనిపైన ఇంకో స్టిచ్చింగ్ అయితే వేసుకుంటున్నాను. ఇంకో సైడ్ కూడా సేమ్ ఇంతేనండి. ఒరిజినల్ వైపు పెట్టుకొని స్టిచ్చింగ్ అయితే చేసేస్తున్నాను. సేమ్ ఇంతేనండి. 2 వైపులు కూడా డబల్ స్టిచెస్ వేసుకోండి. ఊడిపోకుండా ఉన్నట్టు మాత్రం ఖచ్చితంగా డబల్ స్టిచెస్ అయితే వేసుకొని వచ్చేయండి. తర్వాత హ్యాండ్స్ అయితే అటాచ్ చేస్తున్నానండి.
హ్యాండ్స్కి మీరు లాస్ట్లో ఫస్టే మడత పెట్టేసుకోండి మీకు ఇబ్బందిగా లేకపోతే. నేనైతే ఫస్ట్లో మడత పెట్టుకోవట్లేదండి. ఈ హ్యాండ్ సెంటర్ పాయింట్, ఈ సెంటర్ పాయింట్ చూసుకొని చిన్న చిన్న ఫ్రిల్స్ అయితే పెట్టుకొచ్చేస్తున్నాను లాస్ట్ వరకు కూడా. అంటే మీకు ఫ్రిల్స్ అనేది ఎంతవరకు వస్తుందో చూసుకొని లాస్ట్ మీకు చంక రౌండ్ది పైన హ్యాండ్ సమానంగా వచ్చేంత వరకు మీరు ఫ్రిల్స్ అయితే పెట్టుకోండి. ఇక్కడ వరకు అయితే నాకు సమానంగా వచ్చింది అనుకోండి, సమానంగా వచ్చిన తర్వాత అక్కడ వరకు ఫ్రిల్స్ పెట్టుకొని తర్వాత నుంచి నేను ప్లెయిన్గా స్టిచ్చింగ్ అయితే చేసుకెళ్ళిపోతానండి. చూసారు కదా, నాకు అక్కడ వరకు సమానంగా వచ్చి కింద ఎగ్జాక్ట్గా సరిపోయింది కాబట్టి అక్కడ వరకు ఫ్రిల్స్ పెట్టాను. ఫ్రిల్స్ పెట్టి మళ్ళీ స్టిచ్చింగ్ చేసుకోసం. మళ్ళీ మీరు ఎగ్జాక్ట్గా వచ్చాయో లేదో ఫ్రిల్స్ కూడా మీరు స్టిచ్చింగ్ చేసేటప్పుడు చూసుకోండి. మళ్ళీ అటువైపు నుంచి కూడా మళ్ళీ స్టిచ్చింగ్ చేసుకొచ్చేయండి. ఇలాగా స్టిచ్చింగ్ చేసుకొచ్చేయండి. ఈ సెంటర్ వరకు వచ్చేసరికి మేము అటువైపు మడత పెట్టుకున్నాం కదండి, ఇప్పుడు మన వైపు ఇప్పుడు పాదం వైపు వచ్చేటట్టు కానీ ఇప్పుడు అంటే మీరు ఎటువైపు పెట్టుకున్నా చూసుకొని అటువైపు పాదం వైపు పెట్టుకున్నాం కాబట్టి ఇటువైపు మన వైపు పెట్టుకొని స్టిచ్చింగ్ అయితే చేసుకోవచ్చండి. సేమ్ ఇలాగే ఫ్రిల్స్ కిందది పైన సమానంగా వచ్చిన దాకా ఫ్రిల్స్ పెట్టుకొని మిగిలిందంతా నార్మల్గా ప్లెయిన్గా స్టిచ్చింగ్ అయితే చేసుకోవచ్చండి. మీరు సేమ్ ఫ్రిల్స్ అంతవరకు చాలా నీట్గా వస్తుందండి. మీరు మాత్రం హ్యాండ్స్ ఇది చూసుకునేటప్పుడే స్టార్టింగ్లోది మీరు ఇలా మడత అయితే పెట్టేసుకోండి స్టార్టింగ్లోనే. లేదు మీరు తర్వాత అయినా పెట్టుకోగలను అంటే మీరు తర్వాత అయితే సరే కొంచెం ఇబ్బందిగా ఉంటుందండి బిగినర్స్కి అయితే. నాకంటే అలవాటు కాబట్టి నార్మల్గా దానిపైన అలాగా ఇలాగా స్టిచ్చింగ్ అయితే చేసుకొచ్చేసాను. లాస్ట్ మడత పెట్టుకుంటున్నానండి. ఇది ఒక మడత పెట్టి దానిపైన ఒక మడత పెట్టుకుంటున్నాను. నార్మల్గా మీరు హ్యాండ్స్ తీసుకునేటప్పుడు స్టార్టింగ్లోనే ఈ హ్యాండ్స్ దగ్గర మీరు ఇలా స్టిచ్చింగ్ అయితే చేసుకొచ్చేయండి. దీని తర్వాత మీరు స్టిచ్చింగ్ చేసుకున్నారంటే మాత్రం మీరు చాలా కన్ఫ్యూజ్ అవుతారు. సేమ్ ఇలా లాస్ట్ వరకు కూడా స్టిచ్చింగ్ అయితే చేసుకొచ్చేయండి. ఇలాగా చూసారు కదా, ఈ స్టిచ్చింగ్ అయితే అయిపోయింది కదా. హ్యాండ్ ఫినిషింగ్ దే స్టిచ్ చేసాక కదండి అక్కడ కూడా చిన్న చిన్న ఫ్రిల్స్ మనం ఎక్కడి నుంచి అయితే ప్లెయిన్గా చేసామో అక్కడ వరకు ప్లెయిన్గా పెట్టుకొని మిగిలిన కూడా సేమ్ ఫ్రిల్స్ పైన మనం ఎలాగైతే ఫ్రిల్స్ పెట్టుకున్నామో సేమ్ యాజ్ ఇస్ అలాగే ఫ్రిల్స్ పెట్టుకోండి నీట్గా. ఇలా కిందన పైన ఫ్రిల్స్ పెడితేనే మీకు బుట్టలాగా వస్తుందండి నీట్గా. అయితే మడత పెట్టుకున్న తర్వాత పైనుంచి ఫ్రిల్స్ ఎలా ఉన్నాయో చూసుకొని ఆ ఫ్రిల్స్ ప్రకారం మీరు స్టిచ్చింగ్ అయితే చేసుకోవచ్చండి. సేమ్ యాజ్ ఇస్ ఇలాగే పైన ఫ్రిల్స్ అయితే ఎలా పెట్టారో సేమ్ అలాగే ఫ్రిల్స్ ఇలా పెట్టుకొని వచ్చేయండి. మన వైపు పెట్టుకోండి ఫ్రిల్స్, ప్రాబ్లం ఏం లేదండి. చూసారు కదా, నీ ఫ్రిల్స్ అనేది ఎక్కడ వరకు పైన అంటే ఈ పైన షోల్డర్ది ఎక్కడ వరకు పెట్టుకున్నాను చూసుకొని అక్కడ వరకు ఫ్రిల్స్ పెట్టుకొని మిగిలింది మొత్తం కూడా నేను ప్లెయిన్గా స్టిచ్చింగ్ అయితే చేసుకొచ్చేస్తానండి. పైన ఎంతవరకు పెట్టామో అంతవరకే పెడతాము, కింద మళ్ళీ మనకు అవసరం లేదండి. ప్లెయిన్గా ఉంటే ప్లెయిన్గా స్టిచ్ చేసుకొని వచ్చేవచ్చు. చూసారు కదా, ఎక్కడ వరకు అయితే ఫ్రిల్స్ పెట్టాను అక్కడ వరకే. చూసారు కదా, మనకు బుట్టలాగా చాలా నీట్గా వచ్చిందండి ఫినిషింగ్ అయితే. మిగిలినదైతే ఇలా స్టిచ్చింగ్ అయితే చేసుకోవచ్చండి నీట్గా. చూసారు కదా, ఫ్రిల్స్ అయితే చాలా నీట్గా వస్తాయండి. మీరు కానీ ఇలా పెట్టుకున్నాడు బుట్ట చేతుల్లాగా పిల్లలకి చాలా బాగుంటాయి నీట్గా. ఇది కూడా ఇంకొక పీస్ అయితే తీసుకొని దానికి మళ్ళీ సేమ్ ఫ్రిల్స్ ఇలాగే పెట్టుకొస్తాను. సెంటర్ పాయింట్లో పెట్టుకొని ఫ్రిల్స్ అయితే ఇలా పెట్టుకోండి నీట్గా. చిన్నపిల్లలకైతే ఈ బుట్ట హ్యాండ్స్ అయితే చాలా బాగుంటుంది. మీకు కావాలంటే స్లీవ్లెస్ అయినా పెట్టుకోవచ్చండి. అంటే ఈ ఫ్రాక్ ఫ్రిల్స్ అయితే బాగుంటాయి అనిపించిందండి, అందుకే నేను ఏం చేశానంటే ఈ ఫ్రిల్స్ బుట్ట హ్యాండ్స్ లాగా అయితే బాగుంటాయి కదా దీనికి, అందుకే బుట్ట హ్యాండ్స్ బాగుంటాయి అని చెప్పేసి దీనికి క్రష్ మోడల్ కదండి, ఈ మోడల్ అయితే దీనికి బాగుంటాయి అనిపించింది, అందుకే దీనికి ఫ్రిల్స్ అయితే పెట్టేశాను. లాస్ట్ వరకు ప్లెయిన్ వరకు స్టిచ్చింగ్ చేసుకొచ్చేసిన తర్వాత సేమ్ యాజ్ సెంటర్ పాయింట్కి వచ్చేసరికి మళ్ళీ మన వైపు అటువైపు మనం వెళ్ళేటప్పుడు పాదం వైపు పెట్టాము, ఇప్పుడు మన వైపు ఫ్రిల్స్ పెట్టుకుంటున్నాం. చిన్న చిన్న ఫ్రిల్స్ అనేది దీనికి అంచనా ఏం లేదండి, చిన్న చిన్నవి ఇలా మడత పెట్టుకొని ఒక హాఫ్ ఇంచ్ లాగా ఇలా మడత పెట్టుకొని ఇలా స్టిచ్చింగ్ అయితే చేసుకొచ్చేయండి సరిపోతుంది. ఇది ఆల్రెడీ చూసారు కదా, ఒక సైడ్ హ్యాండ్కి నేను ఆల్రెడీ తర్వాత లాస్ట్లో ఫినిషింగ్ చేశాను. ఈ హ్యాండ్ మాత్రం ముందే నేను మడత పెట్టుకొని అప్పుడు స్టిచ్చింగ్ చేసుకున్నానండి. బిగినర్స్ అయితే మాత్రం స్టార్టింగ్లోనే మీరు ఇలాగ మడత పెట్టుకొని చేసేసుకోండి, లేదంటే మాత్రం చాలా కన్ఫ్యూజ్ అవుతుంటారు. దీని మీద డబుల్ స్టిచ్ అయితే వేసుకొచ్చేస్తున్నాను. ఇది అయిపోయింది కదండి. ఇప్పుడు లాస్ట్ నుంచి మళ్ళీ ఇటువైపు కూడా మనం మడత పెట్టుకుంటున్నాము, ఇలా ఫ్రిల్స్ పెట్టుకోవాలి. మీకు అర్థం అవ్వకపోతే మళ్ళీ రివర్స్ అయితే చూడండి, పర్లా ప్రాబ్లం అయితే ఏం లేదు. మీకు ఏమైనా అర్థం అవ్వకపోతే మాత్రం నా కామెంట్ సెక్షన్లో మాత్రం కంపల్సరీ కామెంట్ చేయండి. మీకు ఏమైనా ఫ్రాక్స్ కావాలన్నా లేకపోతే లంగా ఓనీస్ ఏమైనా కావాలన్నా ఫ్రాక్స్ అయినా లంగా ఓనీస్ అయినా. ఇదైతే తీసుకున్న కస్టమర్తో 120 రూపీస్ మీటర్ తీసుకున్నారండి. మన ఎస్విఎల్ షాప్లోనే, వైజాగ్లో ఎస్విఎల్ షాప్లోనే తీసుకున్నారు. ఒకవేళ మీకు ఎవరికైనా క్లాత్ కావాలంటే మాత్రం ఎస్విఎల్ షాప్లో 120 రూపీస్ అండి మీటర్ అయితే. చూసారు కదా, మా హ్యాండ్స్ కూడా స్టిచ్చింగ్ అయితే అయిపోయిందండి.
ఇప్పుడు బాడీ పార్ట్కి కింద పార్ట్ అయితే నేను అటాచ్ అయితే చేస్తున్నానండి. ఇప్పుడు మనం ఆల్రెడీ ఒక క్లాత్ అనేది కట్ చేసాం కదండి, ఆ క్లాత్ అనేది ఒరిజినల్ వైపు పెట్టుకొని ఇలా ఫ్రిల్స్ అయితే పెట్టుకుంటున్నానండి. బాడీ వైపు పెట్టుకొని మనకు బాడీకి ఇది సమానంగా చూసుకొని ఎంతవరకు ఫ్రిల్స్ వస్తాయో చూసుకొని, అంటే బాడీ అంతటికి కూడా ఈ క్లాత్ ఫ్రిల్స్ అనేది మనకు సరిపోలండి. క్లాత్ ఫ్రిల్స్ అనేది చూసుకొని మీరు స్టిచ్చింగ్ అయితే చేసుకొని రండి. బాడీ పైన ఇది పెట్టండి, ఒరిజినల్ వైపు అయితే పెట్టుకోండి. ఒరిజినలే పెట్టాలి ఎప్పుడైనా. మనకి ఫ్రంట్కి నీట్గా రావాలంటే మాత్రం ఖచ్చితంగా ఒరిజినల్ సైడే పెట్టుకోవాలండి. చూసారు కదా, బాడీ పార్ట్కి ఇది అటాచ్ చేశాను చూసారు కదండి. ఎలా ఉందో సేమ్ ఇలాగా దీనిపైన ఒక డబల్ స్టిచ్ అయితే వేసుకొచ్చేయండి. దీనికి లైనింగ్ అయితే నేను అంబ్రెల్లా షేప్లో కట్ చేశానండి. అంబ్రెల్లా కూడా సేమ్ యాచెస్ ఎలాగుందో అలాగా నేనైతే అటాచ్ చేశాను. మీకు కావాలంటే అది కూడా ఫ్రిల్స్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు బ్యాక్ సైడ్కి నేను ఏం చేస్తున్నానంటే, ఉక్సులు కాజాలు ఉన్నాయి కదండి, అక్కడికి ఒక క్లాత్ అనేది ఇంకో క్లాత్ పైన పెట్టుకొని దానిపైన ఒక 2 ఇంచెస్ వరకు స్టిచ్చింగ్ అయితే చేసుకొచ్చేస్తున్నాను. మళ్ళీ సూది ఎత్తి పాదం దింపి మళ్ళీ సేమ్ ఇలా బ్యాక్ సైడ్కి అయితే వచ్చేస్తున్నాను. అంటే మనకి పూర్తిగా అయితే స్టిచ్చింగ్ అయితే కాదండి, ఈ పైన కూడా ఒక 2 ఉక్సులు వేసుకుంటే సరిపోతుందండి. అంటే మీరు జిప్ కావాలంటే జిప్ వేసుకోవచ్చు, లేదా ఉక్సులు కావాలంటే ఉక్సులు పెట్టుకోవచ్చు అండి. నేనైతే ఉక్సులు అయితే పెట్టాను దానికి బ్యాక్ సైడ్ అయితే. చూసారు కదా ఎలా ఉందో నీట్గా చూసుకొని మడత పెట్టుకొని సేమ్ మళ్ళీ బ్యాక్ సైడ్ కూడా ఇంతేనండి. ఒరిజినల్ ఒకవైపు పెట్టుకొని ఫ్రిల్స్ అనేవి మీ ఇష్టం అండి. పాదం వైపు పెట్టినా మీ ఇష్టం, మీ వైపు పెట్టుకున్నా మీ ఇష్టం, మీకు ఎలా అనుకూలంగా ఉంటే అలాగే. నేనైతే చిన్న ఫ్రిల్స్ అయితే పెట్టుకొస్తాను. ఆల్రెడీ మనం కింద పార్ట్ అనేది కట్ చేసాం కదండి, ఒక 13 ఇంచెస్లా కట్ చేసాం కదండి, ఆ పార్ట్ని నేను దీనికి అటాచ్ చేశానండి. లోపల లైనింగ్ మాత్రం మీకు కటింగ్ అయితే చూపించలేదండి, నార్మల్గా నేను అంబ్రెల్లా టైప్ కటింగ్లో చేసి దీనికి అటాచ్ చేస్తాను. మీరు కావాలంటే ఫ్రిల్స్లా తీసుకొని కటింగ్ చేసుకొని మీరు అటాచ్ చేసుకోవచ్చు. సేమ్ యాసెస్ ఇప్పుడు ఎలా తీసుకున్నాం అలాగా. లైనింగ్ ఎప్పుడైనా సరే లోపలికే ఉండాలండి. లైనింగ్ అనేది మనం ఎప్పుడు కూడా ఒరిజినల్ సమానంగా ఎప్పుడు తీసుకోవాలి, ఒక 2 ఇంచెస్ 3 ఇంచెస్ తక్కువగా తీసుకోవాలి. చూసారు కదా, ఈ సైడ్ కూడా మనకు అయిపోయిందండి. సేమ్ దీనికి కూడా అటాచ్ చేసేస్తున్నాను. ఈ లైనింగ్ అనేది అటాచ్ చేస్తాను. ఈ లైనింగ్ అటాచ్ చేసిన తర్వాత ఈ బాడీ సైజ్ మెజర్మెంట్ చూసుకొని మీరైతే ఇలా స్టిచ్చింగ్ అయితే చేసుకొచ్చేయండి. మనం ఆల్రెడీ మెజర్మెంట్కి అనేది పెట్టుకున్నాం కాబట్టి మనం 6.5 ఇంచెస్ అంత చెస్ట్ సైజ్ చేసుకున్నాం కదండి, ఆ సైజులో అయితే నేను ఇలాగ స్టిచ్చింగ్ అయితే చేసుకొచ్చేస్తున్నాను. ఫస్ట్ ఇక్కడ వరకు స్టిచ్ చేసుకొచ్చిన తర్వాత ఈ సగం వరకు వచ్చేసరికి 4 కూడా సమానంగా పెట్టుకొని స్టిచ్ చేసుకొని వచ్చేయండి. తర్వాత ఈ క్లాత్ అనేది సైడ్కి తీసేసి లోపల ఉన్న క్లాత్ మీద స్టిచ్చింగ్ పడేటట్టు మళ్ళీ ఈ 2 కూడా సైడ్ చేసేసి దీని మీద స్టిచ్చింగ్ పడేటట్టు చూసుకుని, ఎందుకంటే మనకు నడుం దగ్గర పిల్లలకి ఉగ్గుల్లా రాకుండా ఉండాలని అంటే మాత్రం ఇలా స్టిచ్ చేసుకొచ్చారనుకోండి, మీకు 2 సమానంగా ఎప్పుడు పెట్టకండి. లైనింగ్ ఒరిజినల్ కూడా 2 కూడా పెట్టారంటే మాత్రం లోపల పిల్లలకి టైట్గా అయిపోయినట్టు అయిపోతుంది. అది పెద్దవాళ్ళకైనా చిన్నవాళ్ళకైనా సరే మీరు స్టిచ్చింగ్ చేసుకుంటే ఇలా చేసుకుంటే సరిపోతుందండి. లాస్ట్ వరకు స్టిచ్చింగ్ అయితే ఎలా చేసుకొచ్చాను సేమ్ మళ్ళీ దానిపైన ఇంకో స్టిచ్చింగ్ అయితే వేసుకొచ్చేస్తున్నానండి. ఇప్పుడు మనం ఆల్రెడీ ఒరిజినల్ మీద స్టిచ్చింగ్ పడింది కదండి, ఇప్పుడైతే నార్మల్గా మనం ఇప్పుడు లైనింగ్ మీద అయితే స్టిచ్చింగ్ చేసుకొచ్చేస్తాం. ఇప్పుడు ఒరిజినల్ అనేది లోపలికి పెట్టేసి ఈ లైనింగ్ మీద స్టిచ్చింగ్ పడేటట్టు దీనిపైన స్టిచ్చింగ్ అయితే చేసుకొచ్చేస్తున్నాను. ఓకే, లాస్ట్లో ఫినిషింగ్ అయితే చేసుకోండి, లోపలికి మడత పెట్టుకొని అయితే చేసుకోండి. ఇవైతే 2 సమానంగా ఉండేటట్టు చూసుకొని ఇక్కడ స్టిచ్చింగ్ అయితే చేసుకొచ్చేయండి లాస్ట్ వరకు కూడా. సేమ్ ఒక సైడ్ మనం ఎలా వేస్తామో సెకండ్ సైడ్ కూడా సేమ్ ఇంతేనండి. హ్యాండ్ సైజ్ మనం చూసుకొని, హ్యాండ్ సైజు చెస్ట్ సైజు మనం చూసుకొని దీని మెజర్మెంట్ ప్రకారం మనం ఇలా స్టిచ్చింగ్ చేసుకొచ్చేస్తే సరిపోతుందండి. పిల్లలకైతే ఒక 1/2 మీటర్ అయితే సరిపోతుందండి. లోపల పైన కాటన్ లైనింగ్ అయితే ఒక 1/2 మీటర్ తీసుకుంటే సరిపోతుందండి. నేనైతే 1/2 మీటర్ తీసుకున్నాను కాటన్ లైనింగ్ అయితే, ఎక్కువ కూడా అవసరం లేదండి. ఎందుకంటే చిన్నపిల్లలకి 1 to 2 years పిల్లలకి ఈ 1/2 మీటర్ అయితే సరిపోతుంది. కింద క్రేప్ లైనింగ్ ఒక 1 మీటర్ ఇలా తీసుకుంటే సరిపోతుందండి దానికి దీనికి కూడా. చూసారు కదా, సేమ్ యాజ్ అటువైపు అయితే ఎలా స్టిచ్చింగ్ చేసుకొచ్చాను, సేమ్ యాజ్ ఇటువైపు కూడా సేమ్ ఇంతేనండి. సేమ్ దీని మీద స్టిచ్చింగ్ చేసుకొచ్చి ఇప్పుడు లైనింగ్ మీద స్టిచ్చింగ్ పడేటట్టు చూసుకోండి. మీకు కావాలంటే నడుం దగ్గర తాళ్ళు పెట్టుకోవాలంటే తాళ్ళు పెట్టుకోవచ్చండి. పిల్లలకి ఫ్రాక్ టైప్లో ఉన్నాను, నేనైతే తాళ్ళు అయితే పెట్టలేదండి. ఒకవేళ మీకు అవసరం అయితే మాత్రం నెక్స్ట్ వీడియోలో ఏమైనా చిన్నపిల్లల ఫ్రాక్స్ మళ్ళీ స్టిచ్ చేసినట్లయితే మాత్రం కంపల్సరీ మళ్ళీ పెడతానండి నేనైతే. చూసారు కదా, లాస్ట్ వరకు కూడా ఇలా స్టిచ్చింగ్ అయితే చేసుకొచ్చేసి ఫైనల్గా ఫినిషింగ్ అయితే చేసేసుకోండి. లోపల మడత పెట్టి మీరు ఇది మడత పెట్టుకొని చేసుకోండి. మొత్తం ఈ ఫ్రాక్ అయితే మనకి స్టిచ్చింగ్ అయితే అయిపోయిందండి. ఫైనల్గా మీకు రెఫరెన్స్ పిక్చర్ అనేది ఎలా వచ్చిందో కూడా మీకు క్లియర్గా వీడియోలో చూపిస్తాను నేను. చూసారు కదా, చాలా బాగా ఈ హ్యాండ్స్ కూడా చాలా నీట్గా వచ్చాయండి. మీకు తాళ్ళు కాకుండా తాళ్ళు పెట్టుకొని, నేనైతే తాళ్ళు పెట్టలేదు కదండి, మీకు మన నడుం దగ్గర ఉగ్గుల్లాగా అయితే రావండి అసలు. ఫైనల్గా అవుట్లుక్ అయితే ఇలా వచ్చిందండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.